హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫ్రమ్ సంతు బ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ. సో ఫ్రెండ్స్, మరొక వీసాతో నేను ముందుకైతే వస్తున్నాను. మన బ్రదర్ నేమ్ వచ్చేసి సాయి కిరణ్. తనకి అక్టోబర్ ఇంటెక్తో యూరోపియన్ కాంటినెంట్లో సైప్రస్ అనే కంట్రీకి వీసా వచ్చింది. సో తను ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు మనల్ని, అసలు తను ఎప్పుడు మనల్ని కాంటాక్ట్ అయ్యారు, తను ఎప్పుడు వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారు, అండ్ తనకు మనం చేసిన వీసా ప్రాసెసింగ్ అసలు ఎలా అనిపించింది అనేది తన ద్వారా మనం తెలుసుకుందాం. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ బ్రో, యూ గెటింగ్ ద సైప్రస్ వీసా. సో ఒకసారి మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు యాక్చువల్గా, అండ్ మీకు మా ప్రాసెస్ ఎలా అనిపించింది, అండ్ మేము కానీ మా స్టాఫ్ కానీ మీతో ఎలా రెస్పాండ్ అయ్యారు ప్రతిదానికి, అది ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోరా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇచ్చిన దాని టైంలోనే నాకు ఒక 2 months అన్నారు. 2 monthsలో వీసా వచ్చేసింది. ఏ మాటగా మాట. నేను చాలా తిరిగాను కానీ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఓకే. బయట చాలా యూట్యూబ్లో చూశాను, వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా వచ్చాము, ఎందుకు ఒకసారి కన్సల్ట్ అవుదాము అందరిలాగే అనుకొని వచ్చి చూసి ఓకే అనుకొని వాళ్ళతో మాట్లాడి మొత్తం కన్ఫర్మ్ చేసుకొని ఇది సంగతి అని మనం అప్లికేషన్ పెట్టుకుందామని చెప్పి పెట్టుకొని 1 weekకి మనకి అప్లికేషన్ ఇచ్చేసారు కాలేజ్. మీరు నన్ను ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు? జూన్లో కాంటాక్ట్ అయ్యారు కదా. సో జూన్లో మీరు కాంటాక్ట్ అయిన తర్వాత మీరు నాతో యాక్చువల్గా ఫోన్లో మాట్లాడారు. మీరు ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు అసలు ఎలా అనిపించింది? జెన్యూన్ అనిపించిందా లేదంటే వేరేలాగా ఏమైనా అనిపించిందా? ఫోన్లో మాట్లాడినప్పుడు నార్మల్ గానే అనుకుంటాం కదా, అలానే అనుకున్నాము. సరే ఒకసారి జెన్యూనా కదా కలుద్దామని వచ్చాము. కలిసి చూసి మాట్లాడి మీతో తర్వాత ఇది అని తెలుసుకొని ఓకే, మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీకు వాట్ ఈస్ వాట్ అనేది తెలిసింది. సో దాని తర్వాత మీరు మీ పేరెంట్స్ తీసుకొచ్చి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యారు. సో ప్రొసీడ్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఇప్పుడు మీరు 2 months మేము వీసా ప్రొవైడ్ చేస్తానన్నాం. సో ఈ డాక్యుమెంటేషన్ కానివ్వండి, అపోస్టల్స్ కానివ్వండి, అండ్ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి, అవన్నీ మీరే చూపించుకున్నారా లేదంటే కన్సల్టెన్సీ వాళ్ళే ప్రొవైడ్ చేశారా? సో మీకు ఎటువంటి ఓకే, సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత కన్సల్టెన్సీ వాళ్ళే టేకప్ చేశారు. సో మీకు ఎగ్జామ్ లైక్ ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్ మీరు ఇంతకుముందు రాశారా లేదంటే ఎగ్జామ్ కూడా కన్సల్టెన్సీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయించారా? అండ్ వాళ్ళే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయించి ఎగ్జామ్లో కూడా మీ పక్కనే ఉండి రాయించారా? ఎగ్జామ్లో కూడా మీ పక్కనే ఉండి ఎగ్జామ్ రాయించారు కన్సల్టెన్సీ వాళ్ళు. సో అప్పుడు ఒకసారి మీ పేరెంట్ కూడా వచ్చారు మధ్యలో నాతో మాట్లాడడానికి. వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు వీసా వచ్చిన తర్వాత? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రస్ట్ చేయలేదు, వచ్చి కలిసి మాట్లాడి చూసినాక సరే చూద్దామని మనీ పే చేసిన ఒక 45 days అన్నారు. ఒక 2 months వచ్చేసింది వీసా. ఓకే, మనం చెప్పిన 2 months కల్లా మీకు ఇన్ టైంలో వీసా అనేది ప్రొవైడ్ అయింది. సో వీసా రిజెక్ట్ అవ్వడం కానీ అటువంటి ప్రాబ్లం ఏమీ రాలేదు. మీరు ఆల్రెడీ నా దగ్గర రాకముందు అనదర్ కన్సల్టెన్సీస్ తిరిగామన్నారు. సో ఆ కన్సల్టెన్సీలకి అండ్ మన కన్సల్టెన్సీకి మీకు ఎటువంటి తేడా అనిపించింది? లైక్ వే ఆఫ్ టాకింగ్ లోనా లేదంటే మనం చేసే ప్రాసెసింగ్ లోనా? అంటే మనం కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయినప్పుడు దానికి ఫర్దర్గా ఇంత ముందు ఏమైనా ప్రొసీడ్ అయ్యి ఉన్నారో లేదో వాళ్ళు కనుక్కుంటాం. అట్లా కనుక్కున్నప్పుడు దాని గురించి తెలిసిపోయింది కదా. సేమ్ అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకైతే 100% సక్సెస్ఫుల్గా వీసా అనేది మేము ప్రొవైడ్ చేసాం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫస్ట్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ కాంటాక్ట్ అవుదాం వచ్చిన రోజు నా ముందు 4 వీసా తీసుకుని వెళ్తున్నారు. సరే వాళ్ళే కనుక్కున్నాను డైరెక్ట్గా. ఓకే చూశాను, నా కళ్ళతో నేను చూశాను, అందుకనే నమ్మబుద్ధి అయింది కాబట్టి నేను ప్రొసీడ్ అయ్యా ఫర్దర్గా. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి ఇంటేక్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి అసలు మీరు ఏం మెసేజ్ ఇవ్వగలరు? మా కన్సల్టెన్సీకి రావచ్చనా లేదంటే రావద్దనా? సో మీరు అసలు ఏం చెప్పగలరు? మీకు ఏమైనా స్టూడెంట్ వీసా కావాలి అని అనుకుంటే రండి, ఒకసారి వచ్చి చూసి మాట్లాడి తెలుసుకోండి. మీకు అప్పటికి నమ్మకం కుదిరితే తీసుకోండి. ఓకేనా? మీకు 100% మీకు వర్క్ఫుల్, మీరు వస్తారు, మీకు తగ్గట్టు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఒక 2 monthsలో మీకు వీసా వచ్చింది. ఇప్పటి నుంచి పెట్టుకుంటే మీరు జనవరిలో ఇంటేక్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఇబ్బంది లేకుండా. ఓకే, ఆ రోజు మీ డాడీ వచ్చారు కదా, ఒకసారి మీ డాడీ రివ్యూ కూడా తీసుకుందాం. బ్రో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు ఆ రోజు అండ్ ఈ రోజు కూడా వచ్చారు. సో ఒకసారి వాళ్ళ ఫాదర్తో కూడా మనం తీసుకున్న రివ్యూ, వాళ్ళకు కూడా ఎలా అనిపించింది, వాళ్ళ సంతోషం ఎలా ఉండేదో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలోనే మనం ఆల్రెడీ స్టూడెంట్ యొక్క ఫాదర్తో కూడా మనం ఒక వీడియో చేయించడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఫీలింగ్ కూడా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, హాయ్ సార్. హాయ్. యా హాయ్. మీరు ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు కదా సార్. ఫస్ట్లో మీరు మీ బాబుని తీసుకొని మా దగ్గరికి వచ్చారు, మన కన్సల్టెన్సీకి అయితే వచ్చారు కదా. సో అప్పుడు మీరు వచ్చినప్పుడు మేము చెప్పిన లైక్ విధానం ఎలా అనిపించింది మీకు? అండ్ మేము ఇన్ టైంలో వీసా అనేది ప్రొవైడ్ చేసామా లేదంటే ఏదైనా డిలే అయిందా మీకు ఎలా అనిపిస్తుంది? ప్రొవైడ్ చేశారు, సంతోష్. ఏంటంటే తర్వాత 3-4 కన్సల్టెన్సీ కలిశారు. ఓకే, కలిసిన తర్వాత వాళ్ళ మాటల్లోనే వేరియేషన్ కనిపిస్తుంది. ఓకే, అందువల్ల ఒకసారి ఈ ఫ్రెండ్స్ కన్సల్టెన్సీ అనేది ఉంది, చూసి కలుద్దాము ఓకే అనే ఆలోచనతో వచ్చాను.
ఓకే రావడంతో మీరు చెప్పిన విషయాలు కానీ అన్నీ కానీ నాకు నచ్చినాయి. ఓకే నాకు నచ్చిన తర్వాత మీకు వచ్చేసి పేమెంట్ అనేది కొంత అడ్మిషన్ ఫీజు కట్టమైంది. ఓకే వెంటనే లెటర్ ఇవ్వటం అయింది. అప్లికేషన్ Application అప్లికేషన్ వచ్చిన తర్వాత Application మీకు వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ అన్ని చేపించాం కదా మీ అన్ని బాబుకి. చేపించారు. ఓకే అని వెంటనే మళ్ళీ వీసాకి అమౌంట్ కట్టమన్నారు. మేమే అన్ని చూపించుకుంటామండి అది ఇది అని చెప్పారు. ఓకే వెంటనే చేసేసారు. తర్వాత మేము పేమెంట్ కట్టాము. చెప్పిన టైంకి మీరు ఇన్ టైంలో కరెక్ట్ 2 months చెప్పారు. 2 monthsలో వీసా మా వాడికి వచ్చింది, ప్రొవైడ్ చేయడం వీసా జరిగింది. అనేది వచ్చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అంటే మా వాడికి ఇన్ టైంలో కరెక్ట్ టైంలో వాళ్ళు చెప్పిన టైంలో ఓకే మనకి ఇబ్బంది లేకుండా, కొన్ని చోట్ల ఇబ్బంది చేస్తుంటారు, ఆ ఇబ్బందులన్నీ పడకుండా మనం రాకుండా మళ్ళీ చెప్పిన టైంలో తీసుకొచ్చి మా వాడిని ఒక పొజిషన్కి తీసుకొచ్చినందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. నేను ఓకే గర్వపడుతున్నాను. ఓకే ఏదైనా ఎవరైనా ఉంటే స్టూడెంట్స్, నేను ఒక పేరెంట్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఈ మన ఫ్రెండ్స్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఏఎఫ్ఓ కన్సల్టెన్సీకి వచ్చి వాళ్ళతో మాట్లాడుకోండి, క్లారిటీగా మాట్లాడుకొని ఇలాగనే మాలాగనే సకాలంలో వచ్చినట్టు చూసుకొని అందరూ వెళ్ళి బాగా సంపాదించుకోవాల్సిందిగా కోరుచున్నాను. బాగా చదువుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత మంచి రివ్యూ మా కన్సల్టెన్సీకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీ అబ్బాయికి అయితే వీసా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా మన బ్రదర్కి వీసా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చూసారు కదా వాళ్ళ పేరెంట్ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో. సో అలానే మీరు కూడా ఎవరైనా ఈ జనవరి ఫిబ్రవరి ఇంటికి వెళ్ళే పని అయితే వెంటనే మన ఆఫీస్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ ఉంటుంది. మన కాంటాక్ట్ని వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం. అండ్ సార్ అలానే మీకు వీసా ఇవ్వడమే కాదు, వీసా ఇచ్చిన తర్వాత మీరు మీ బాబు అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు సైప్రస్కి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, కాలేజ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, మెడికల్, హెల్త్ ఇన్సూరెన్స్, లైక్ బ్యాంక్ అకౌంట్, అండ్ మీకు ఇమిగ్రేషన్ చేయించి అక్కడ జాబ్ ఇచ్చేంత వరకు నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో అవన్నీ మా రెస్పాన్సిబిలిటీగా మేము చేయించే బాధ్యత మాది. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా? సో ఫైనల్గా మీ వాళ్ళు అండ్ మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీరైతే ఫస్ట్ మన దగ్గర వచ్చినప్పుడు మీ డ్రీమ్ అయితే ఉందో ఆ డ్రీమ్ని మీరు అచీవ్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఒక మాట, మీకు మీ జరిగిన ప్రాసెస్కి మీరు మా కన్సల్టెన్స్కి ఏం రివ్యూ ఇస్తున్నారు? 10/10 రివ్యూ ఇస్తున్నాము. ఓకే సార్, చూసారు కదా. అండ్ మన బ్రోతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా మన కన్సల్టెన్సీకి 10/10 రివ్యూ ఇచ్చారు. సో చూడండి. అండ్ ఎవరైనా కానీ వెళ్ళే పని అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర లిమిటెడ్ అప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఇంటేక్ అయిపోయిందంటే మళ్ళీ మీకు జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనవరి ఇంటేక్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ అలానే మనకి స్కెన్గన్ వీసాస్ అనేవి వస్తున్నాయి. లైక్ 80% ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 20% అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఎవరైనా కానీ అబ్రాడ్ డ్రీమ్ ఉన్న వాళ్ళు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మన నియరెస్ట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయంటే లైక్ హైదరాబాద్, ఒంగోలు, మాచర్ల, నల్గొండ, వరంగల్, ఈ 5 చోట్ల మన బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా మీ నియరెస్ట్ బ్రాంచెస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% సక్సెస్ఫుల్ వీసా ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. సో ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందంటుగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.